మడగల పిల్లలు టాస్ గెలిచారు. కాసేపట్లో రూపాయి కానీ వదలవునైనా నువ్వు. 8 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 62, లాస్ ఆఫ్ 6 వికెట్స్. అనిల్ అన్నవి మంచి పని అయింది ఆ టైంలో. ఇలా సోమన్గా నేను ఆయన అనిపించాను. ఏమే ఏం పని అక్కడ బాల్ గుడ్ ఫీలింగ్ మా అక్కడ ఎవరో 2 runs. బౌలర్ బాలాజీ ఇతను పీటీ మాస్టర్. గుడ్ ఫీలింగ్ మా బాబు. గుడ్ బ్యాటింగ్. అన్న మడగల పిల్లలు టాస్ గెలిచారు. బ్యాటింగ్ ఫీలింగ్ చెప్పలేదు కదనా. ఇక్కడ వచ్చి బ్యాటింగ్ ఫీలింగ్ అని చెప్పేసి వెళ్ళండి అన్న. నో బాల్ 6. ఇక్కడ రామంజీలో బౌలర్ నన్ను ఆడుకుంటాడమ్మా. గజపతి నా గజపతి అన్నా ఇక్కడ స్టేజ్ దగ్గర నీతో పని ఉందా. గజపతి మడగలపల్లె. గజపతి కమింగ్ టు స్టేజ్. సిగ్లేని మంచి అంటే బా ఇక్కడ ఎవరు ఉన్నాను పెద్దోళ్ళని పిల్లోని. గాల్లో బంతి 4 ఇస్ ఎ బౌండరీ. మ్యాచ్ డ్రా అయింది అంతే నాయన. రామంజులు చాలా చక్కగా ఆడుతున్నాడు. 33 balls కు 43. ఓకే, ఇతను సపాలమ్మ టీంకు పెద్ద వెన్నుముక అనుకుంటా. అన్ని చిన్న ముక్కలన్నీ ఇరిగిపోతున్నాయి కానీ ఇది పెద్ద ముక్క బాగా గట్టిగా నిలవని స్ట్రాంగ్గా. విన్ ద మ్యాచ్ సపాలమ్మ. అబ్బా ఇక్కడ టీం చూడండి అయినా ఎత్తుకొని గ్రౌండ్ లో ఒకసారి తిప్పండి అయినా చూద్దామా. కెప్టెన్ అట్లా గ్రౌండ్ మొత్తం తిప్పాలా. గ్రౌండ్ మొత్తం తిప్పండి చూద్దాం ఒకసారి. పైకి ఎత్తి కిందికి తలకాయ పెట్టండి. ఇట్లా పైకి ఎగరేసి ఒకసారి మళ్ళీ ఎగరేయండి ఇట్లా. అన్నా మడగలపల్లె ఫీలింగా మీది. బ్యాటింగా ఫీలింగా. పాప పిల్లలు ఫీలింగా అన్నా. కెప్టెన్ ఫీలింగా. ఓకే, ఇక్కడ మడగల పిల్లలు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అన్న కెప్టెన్స్ ఒక్క నిమిషం అక్కడ నిలబడుకోండి, వస్తాను ఇక్కడ ఆర్గనైజర్ గారు. అన్న మడగల పిల్లలు కెప్టెన్ ఇక్కడ అన్న. మిగతా వాళ్ళు ఫీలింగ్ నిలబడండి. పాపపల్లి టీం అన్న మ్యాచ్కి ముందే చెప్తాను. మ్యాచ్కి 2 రివ్యూలు ఉంటాయి, పొద్దునకి రివ్యూలు ఉండవు. ఓకేనా గుండాల్ బౌలింగ్ అయిపో మామ. రమేష్ మామ బ్యాటింగ్ అడిపా. ఓ అబ్బా అక్కడ డిస్కషన్ పెద్దది.
మామూలుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, పట్టించుకోదండి. కూల్ కూల్. Disconnected. డిస్కనెక్టెడ్. కనెక్ట్ చేసుకో గుండాల్. పాట ఎలా ఉండాలంటే గుండాల్ గుండాల్ గుండాల్, డీజే గుండాల్, అంతే. ఎలా ఉండాలి? భయ్యా ఛార్జింగ్ పెట్టుకోవచ్చునా? బీటీ బీటీ. ఏయ్ ఏయ్ బాను అన్న, బండ కింద పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మీ వారు పెద్దవాళ్ళు చెప్తాండ్రు, ఇంటికి పోయి వడలు చికెను మటను కడుపు నిండా తిని పనుకున్నా, ఏం బాధపడద్దండి. వేణు అశోక్ బాలాజీ ఇంటికి పోయి మటన్ తీసుకున్నా, ఆయన సురేష్ అన్న చెప్తాండ. ఏం కాదు బ్రో నీకు అన్న, ఫీలింగ్ ఫాస్ట్ గా నిలబడాలి. నెక్స్ట్ బ్యాటింగ్ మీకే ఇబ్బంది, ముబ్బై అవుతుంది. బీటీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సవాలమ్మ టీంలో రామాంజులు. అన్న మీ టీం వాళ్ళందరూ ఇట్ట ఓసారి స్టేజ్ దగ్గర రండి, ఒక పాట పెడతాం, స్టెప్ వేయాలన్న మీరు. బాబు ఇద్దా బాబు నీది ఫోను. ఓకే పెడతాం, కాసేపు ఆగండి. Paired. దమ్మా గుండెలు పాట ఎట్టుండాలంటే వాళ్ళు అడుగు ఫస్ట్. అన్నా మీరు ఫీలింగ్ నిలబడన్నా, వాళ్ళ పని వాళ్ళది, మన పని మంది, ఓకేనా? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏమో రామాంజులు అంట. ఫస్ట్ డాన్స్ చేస్తేనే ఇస్తాము, ఫస్ట్ డాన్స్ స్టెప్ వేయాలా. అతనికి టీ షర్ట్ లేదే, ఇక్కడ వాషింగ్ మిషన్గా పెట్టినారు, ఉతుక్కున్నాం. క్లాస్ కొట్టండి మందరు. బాబు పాట రాలేదు నీ దాంట్లో, ఏంది నాయనా నువ్వు? ఏ బాబు నువ్వు ఆపే, బ్లూటూత్ ఆపు. పాస్ కాబరా బాబు, వాళ్ళు ఎగురుకుంటా ఇంటికి పోనే. అన్న గచ్చిపోతుంది ఏమన్నా ఆపాను బాబు. ఓకే అన్న ఎంపీఎల్ ఫాస్ట్గా నిలబడాలా. నా డీజే నేను పెడతా, మీరు ఎగురుకుంటా పోండి. Paired. వాళ్ళు కెప్టెన్ బాల్కి అమౌంట్ అంట మొత్తం 300 ఇవ్వాలంట. పాత బాల్ అంటే అన్న సఫాలమ్మ టీం వాళ్ళు ఎగురుకుంటా పోయిన పాట నేను పెట్టినా.
గల్ల బంతి క్యాచ్ డ్రాప్ సింగిల్ ఓవర్ Single run. ఓవర్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 9 లాస్ ఆఫ్ 1 వికెట్. ఎంత ఫాస్ట్గా ఆడితే అంత మంచిదే, ఎందుకంటే మడుగల పిల్లలకు చెట్ల గొప్ప ఉంటుంది అక్కడ. మొన్న నాయనగారు అమ్మగారు చెట్ల గొప్ప కాడికి ఆవులు తోలుకోలేరు, మనమైతే పిల్లవాళ్ళం కదా బాగా హుషారుగా పోతాం. ఎట్లా పోతాం? హుషారుగా ట్రిర్ ట్రిర్ అని పోతాం. బౌలర్ నేమ్ నరసింహ. అబ్బా ఎంపై బౌల్ ఉన్నాడు బావు. అబ్బా గజపతన్నకు తోడ వాసిపోయా. Narsimha comes into both dot ball. డాట్ బాల్. నరసింహ. వావ్, ఇక్కడ వెనకల బుజ్జి అన్న. ఓకే, అబ్బా స్మైల్. గల్ల బంతి మళ్ళీ అవకాశం. 4. గజపతి అన్న చాలా చక్కగా ఆడుతున్నాడు. It's a boundary. 4. ఇది మళ్ళీ ఆడొస్తుంది. ఓకే, నా గజపతి అన్న టైం పూర్ కట్టుకో, ఫ్యాంట్ కో. గజపతి అన్న అవుట్. ఇంకా రా ఇక్కడ రా, కట్టుకుందిరా గట్టిగా బౌలింగ్ అయినా. టైం పూర్ కానీ తెచ్చాయినారా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మడగల పిల్లల్లో ఇక్కడ మా మీరంతా స్టేట్ గారికి మాకు పేర్లు చెప్పచ్చు, మీరు రంజాబ్ Caught by నక్కోవచ్చు. Shahjahan. Yadish comes into bat. యతీష్. బాబు ఎంపైర్ ఎంత ఫాస్ట్గా జరిపితే అంత మంచిది నీకు. నా గజపతి అన్న ఇక్కడ రానా, ఇక్కడ పిలుస్తాను రా నిన్ను. నో రానా నువ్వు. గుడ్ బౌలే వైడ్. ఎంపైర్ ఫాస్ట్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కామెంట్ అంత ఫాస్ట్గా ఉంటుంది. Wide. నా గజపతి అన్న మీరు బ్యాటింగ్ ఆడేసి ఇంటికి వెళ్ళిపోతారు ఎట్లా? వాళ్ళు ఏమి ఇంటికి పోతారంటా. బువా బోర్ తింటారు, ఇప్పుడు వడలు చేసుకోలేం ఇంట్లో. మా ఇంటికి పోదాంరా, మీరు బ్యాటింగ్ ఆడుకోండి. బాల్ పోతా ఉంది, వెనకాల మనుషులు పరిగెత్తాండ్రు, ఈ మనుషులు కానీ పరిగెత్తాండ్రు. రన్నింగ్ కు 2 runs. Two runs. 2 runs. బ్లూటూత్ ఆపేసానండి, ఎందుకంటే దానివల్ల నాకు డిస్టర్బెన్స్గా ఉంది. బౌలర్ బుజ్జిబాబు. బాబు లాస్ట్ బాల్. ఓకే ఓకే, లాస్ట్ బాల్ డాట్ బాల్ వేసినా సరిపోతుంది. 2 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ Dot ball. 2 runs. పోండి, మీ కర్మ మీదే పోండి. Baba comes into bowl third over. రంజాబ్ ఆగితేనేమి 4 మిగిలిండు. చూడు బాబు ఎంపైర్. ఫోర్. బాబు ఎంపైర్ నువ్వు పరిగెత్తి చూడాలా, నువ్వు ముందుగానే చెప్పకూడదు. ఎంపైర్ కూలింగ్ల కోసం పోతాండ్రా ఎట్లా మీరు? గుడ్ వైడ్. ఎక్స్ట్రా పరుగులు. పాయలే పాయలే
పాయిడే పాయిడే బుజ్జి అన్న ఇంటికి పోతాడు ఇంకా. బాబా అన్న బాబు ఎన్ని రన్స్? 2 రన్సా? వైడ్కి చెప్పదు నువ్వు. గుడ్ 1 డిఫెన్స్. plus wide. అబ్బా అన్న చాలా చక్కగా పరుగుతున్నారు. ఏం లేదు, మైక్ ఎవరి చేతికి ఈయను. చెప్పు. ఆయన పెద్ద సీనియర్ ప్లేయర్ ఆయన ఆడమాడుతాం. గంగాధర్ అన్న చాలా చక్కగా నో బాల్ ఫీట్. గంగాధర్ అన్న ఫీట్ ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. గాల్లో అంతే, No ball. క్యాచ్ పడిన నాట్అవుట్. ఎంపైర్ డిసిషన్ 4. ఓకే, మీ వాళ్ళు మడుగుల పొలాలు తిన్నారా లేదా నాయనా? 4. లాస్ట్ బాల్ ఏం ఎంపైర్? ఇక్కడ 4. గంగాధర్ గారు చాలా చక్కగా ఆడుతున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్ లోనే ఇతను చాలా చక్కగా ఆడతాడని. ఏంది ఏమెత్తుకొస్తావు? ఎందుకు? అతను పుష్ప. ఏ బాబు అరవింద్ ఇట్రా. ఎంపైర్ రీచార్డ్ అవుట్. ఏం భయ్యా రివ్యూ? ఓకే, ముందుగానే చెప్పా టాస్ వేసుకోక ముందే. మ్యాచ్కి 2 రివ్యూలు ఫెయిల్ అయినారా మీ ఇష్టం. అవుట్. అవుట్. థర్డ్ ఎంపైర్ డిసిషన్ అవుట్. ఒక రివ్యూ కోల్పోయినారు మడిగొల్లపల్లి టీం. కేవలం ఒక రివ్యూ ఉంది. రివ్యూ తీసుకునే ముందు ఆలోచించుకొని తీసుకోండి. బ్యాట్స్మెన్ ఏం దేవా. ఇతను చూస్తే పెద్ద మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ ఎక్కడ ఉన్నారు బా. Deva comes into bat. వెల్ డిఫెన్స్. అబ్బా బాల్ పట్టాడన్నా బాయ్. ఏ దేవన్న అక్కడ బ్యాట్స్మెన్ కలిసి నువ్వు. బాబు ఎంపైర్ ఆపో. అయిపోయింది లేనా? ఎంపైర్ తప్ప ఏం లేదు నాయనా. గూడాల్ కాసేపు ఆపు, మేము చెప్పినంత వరకు స్టార్ట్ చేయకో. ఎంపైర్ది కాదు ఇక్కడ, మేము చెప్పాకే నువ్వు స్టార్ట్ చేయాలి. Yadish comes dot ball. It's out. Stumped by Shahjahan. Deva comes into bat. సూపర్ సిక్స్ మీరేనా? నన్ను తిరగదులేనా? Answer comes into bowl 4th over. డాట్ బాల్. Dot ball. ఇక్కడ మెస్ఫీల్డ్ వల్ల 4 లేదా 2 రన్స్.
బ్యాట్ 2 వచ్చేయలే. runs. మేమేం చెప్పలా బైస్ అని. బైస్ అయితే నువ్వు కాలు చూపి, తొడ పైకెత్తి కొట్టుకో తొడకో. గాలో బంది 4 4. లెగ్ ఎంపైర్ అక్కడ చూడు, అక్కడ చక్కగా ఫీల్డింగ్ చేయడం జరిగింది. అలా అయినా 4 రన్సే, ఇలా అయినా 4 రన్సే. 3 runs. Good running from the batsman. బ్యాట్స్మెన్ బాల్ కొట్టకనే కానీ పోతుంది నాయన. బాలే భయపడుతుంది ఆయన చూస్తుంటే. దేవా అన్న ఇతను మోస్ట్ ఎక్స్పీరియన్స్ 1 బ్యాట్స్మెన్. base. ఇతను చూస్తానే బాల్ భయపడుతుంది. ఎవరు Dot ball. లాస్ట్ బాల్ డాటానా సింగిలా. 4 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 39. పదా 40 runs for 3 wickets. చాలా చక్కగా బయసులకు మాత్రమే లభించింది. చిక్కగా చెప్తున్నాడు, చిక్కగా, చాలా చిక్కగా. యూట్యూబ్ ఏందో సామి అది ఒక గంటగా కోడి
ऐकले बच्चा मग माल नाही बच्चा नेक्स्ट बैट्समैन नेम రఘుపతి ఛత్రపతి మూవీలో లాగా కొడతాడు ఇప్పుడు 6 గజపతి అవుట్ అయిపోయి పక్కల పోతాడు గుట్టవతల చచ్చిపోయాలి కొంచెం వా వండర్ఫుల్ ఫీల్డింగ్ ఇక్కడ సింగిల్ రన్ గజపతి అన్న మీ పుంజుందా పందానికి పోదాం రేపు వండర్ఫుల్ 4 runs 4 లెగ్ ఎంపైర్ లాస్ట్ ఓవర్ లో 5 బాల్ ఉన్నాయమ్మా 3 బాల్ చూడు 4 runs వెళ్ళే అవకాశం పరిగెత్తాలమ్మా పరిగెత్తాలి వండర్ఫుల్ త్రో రన్ అవుట్ అయ్యే అవకాశం నాట్ అవుట్ 2 runs లెగ్ ఎంపైర్ వండర్ఫుల్ ఇక్కడ డాట్ బాల్ రన్ అవుట్ అయ్యే అవకాశం కేవలం ఒక బంతి మాత్రమే ఉంది ఇప్పుడు లాస్ట్ బాల్ అమ్మా ఒక పరుగు కొడితే 60 ఒక బాల్ తో అయిపోతుంది ఇన్నింగ్స్ వండర్ఫుల్ 6 వెళ్ళే అవకాశం క్యాచ్ అవుట్ రూపంలో వండర్ఫుల్ 4 runs 4 క్యాచ్ డ్రాప్ చేసి 4 వెళ్ళిందమ్మా స్కోర్ బోర్డ్ 63 లాస్ ఆఫ్ 6 వికెట్స్ తొందరగా ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి మడగోల్పల్లి టీం తొందరగా ఫీల్డింగ్ సెట్ చేసుకోండి ఏం వేసినవరా కిరణ్ బాల్ అట్టేనికి వచ్చేసారు మడగోల్పల్లి టీం తొందరగా ఫీల్డింగ్ సెట్ చేసుకోండి ఇదే బాల్ ఇచ్చే బా ఏమైతుంది ఇదే ఇచ్చేయి ఇదే దాన్ని క్లీన్ చేసి ఇస్తాం కానీ 2 గంట బాల్ అంట బా ఆర్గనైజర్ని అడగాలి నాకు తెలియదు ఆర్గనైజర్ నేను మొత్తం కలిపి ఒకటే తీసుకుని నేను మ్యాచ్ అడిగినా నేను ఒకటే తీసుకున్నా మళ్ళీ అడగల నేను ఎందుకు ఊరికాను తొందరగా ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి మడగోల్పల్లి టీం విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి బౌలింగ్ చక్కగా వేయాలి పాపేపల్లి టీం చాలా చక్కగా బ్యాటింగ్ ఆడాలి మీరు You name it, we'll get it. Swiggy Instamart will get bronze and more in 10 minutes. Scoreboard 63, 64 target. Opener names Reddy Basha Sai Shahjahan
Gajapathy comes into bowl second over. Dot ball. Huge. It's a 6. వెరీ గుడ్ బ్యాటింగ్ మా షాజహాన్ వెరీ గుడ్ బ్యాటింగ్. గజపతి ఒక బౌండరీ సమర్పించుకోవడంతో మడువారపల్లి టీంకు 4 పరుగులు మైనస్ అయినాయి. ప్రభు అక్కడ చూడమ్మా, బోండాలా బాబు, పలుకులలో కేసరి విమల్ చిట్టిబాబు. గేయబట్టి చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు మడువారపల్లి టీం తరపున. వెరీ గుడ్ షాట్ మా, వెరీ గుడ్ ఫీలింగ్. ఇక రఘుపతి నుంచి చక్కటి ఫీలింగ్, చక్కటి త్రో. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. లెగ్ సైడ్ రామప్ప ప్రయత్నం 200% ఇస్తున్నారు టీంకు. గజపతి వెనకాల కెమెరా ఉంది, మా ప్యాంట్ కొంచెం పైకి తీసుకో. వెరీ గుడ్ షాట్ మా, 6 రన్. పాపేపల్లి దూసుకోబోతుంది. పాయింట్ల కోసం పానాలు తీసే విధంగా తయారవుతున్నారు పాపేపల్లి బ్యాట్మెన్స్. వాళ్ళు పాపేపల్లి 6 కొట్టి మంచి ఊపు మీద ఉన్నారు. లైట్ ఫెయిల్ అవుతుంది మా, డిలే చేయొద్దండి మ్యాచ్. మడుగుపల్లి టీమ్స్ కెప్టెన్ ఎక్కడున్నాడు? హరికృష్ణ 3 మ్యాచ్లకు 3 బోండాలు తిన్నాడమ్మా. ఇంటికి పోతే వాళ్ళ ఆయన రెడీగా ఉన్నాడు, స్టేరింగ్ పట్టుకొని ఆటోతో కొట్టలేదు. హలో, ఇక్కడ మడివారపల్లి టీంకు దినేపల్లి నాగేంద్ర ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన కోసం మంచి బౌలింగ్ ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ మడివారపల్లి టీం తరఫున. వెరీ గుడ్ బౌలింగ్ మా, వెరీ గుడ్ బ్యాటింగ్. ఈ ఓవర్లోనే పాపేపల్లి వైపు తిప్పుకున్నారు మ్యాచ్ను. ఇంతవరకు మడుగువారపల్లి సైడ్ ఉంది మ్యాచ్. వెరీ గుడ్ బౌలింగ్. మరొక్క చక్కని బాల్ గజపతి నుంచి. ప్యాంట్ జారిపోతున్నా కూడా అతని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఒక పైకి నుంచి. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ కీపింగ్. ఇక్కడ బయట నుంచి కూడా పాపేపల్లి క్రౌడ్ చక్కని సపోర్ట్ చేస్తున్నారు బ్యాట్మెన్లకు. వైడ్ అండ్ సింగిల్ రన్ బైస్ రూపంలో పాపేపల్లి టీంకు. మరొక వైడ్.
మల్లేష్ టీంలో లేకుండా సబ్సిడీ ఫీలింగ్ వచ్చి తన వంతు కృషి చేస్తున్నాడంటే అతనికి స్పోర్ట్స్ పట్ల ఎంత ఆసక్తి, గౌరవం, మర్యాద ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరొకటి చక్కని 6 గజపతి బౌలింగ్లో ఇదే బౌలింగ్ కంటిన్యూ చేయాలమ్మా. నువ్వు మడుగులపల్లిని ఆడుకో తీసుకొని పోతావు. ఇచ్చారు. స్కోర్ బోర్డ్ ప్లీజ్. స్కోర్ బోర్డ్ 25 స్కోర్, లాస్ ఆఫ్ 0 వికెట్. అక్కడ మరోవైపు విష్ణువర్ధన్ కూడా తన టీం కాకపోయినా కూడా సబ్సిడీ ఫీలింగ్ వచ్చి ఆటకు మరింత సపోర్ట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ బౌలింగ్ వచ్చాడు. వెరీ గుడ్ బ్యాటింగ్ మా పాపేపల్లి. ఇద్దరు బ్యాట్మెన్ కూడా ఓపెనర్స్ చెలరేగా ఆడుతున్నారు. గజపతి 4 రన్లు కొడితే 15 పరుగులు ఇచ్చాడమ్మా. వైడ్ రన్. కోయారే కోయ్. వెరీ గుడ్ బ్యాటింగ్ మా పాపేపల్లి ఓపెనర్స్ ఇద్దరు. మరొక్కటి కవర్ ఆఫ్ సైడ్, మరొక్క షాట్ పాపేపల్లి టీం కెప్టెన్. 4 రన్స్. कैमरामैन आईरेस बढ़ाओ थोड़ा. బౌల్డ్ మా నితీష్ కుమార్ చక్కటి బాల్ వేయడంతో స్టెంప్ ఎగిరి అవుట్ సైడ్ పడడం జరిగింది. వెరీ గుడ్ బౌలింగ్ నితీష్ తన నుంచి. వెరీ గుడ్ బ్యాటింగ్ బా. వెరీ గుడ్ బ్యాటింగ్. బ్యాట్స్మెన్ నేమ్ బ్యాట్మెన్ జావేద్. బ్యాట్మెన్ శేఖర్. అక్కడ అవుట్ సైడ్ నుంచి పాపేపల్లి క్రౌడ్ షాజాన్ మంచి బ్యాటింగ్ ఆడాలని కోరుకుంటున్నారు. ఇటు సైడ్ నుంచి నాగేంద్ర నితీష్ను బాగా బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నాడు. మరొకటి చక్కల బాల్ నితీష్ నుంచి. రామప్ప టీంలో లేకుండా కూడా టీం కోసం ఎంత ప్రైస్ ఉన్నాడో మాకు బయట అవుట్ సైడ్ నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంది. మరొక చక్కటి షాట్ పాపేపల్లి బ్యాట్స్మెన్ 6 రన్. అదే నో బాల్ కూడా. ప్రభు వెరీ గుడ్ ఎంపైరింగ్ మా. నీ నుంచి ఇదే కోరుకుంటున్నాము. బ్యాటింగ్ అంటే వాళ్ళు ఎంపైరింగ్ అని బాగా చేస్తామని. వెరీ గుడ్ బ్యాటింగ్ పాపేపల్లి బ్యాట్మెన్. వెరీ గుడ్ బౌలింగ్ మైతీస్. వెరీ గుడ్ లెంత్. వెరీ గుడ్ బౌలింగ్. వెరీ గుడ్ కీపింగ్. గేపతి 8 రన్లు కొట్టి 15 రన్లు ఇచ్చినాడమ్మా. వెరీ గుడ్ బౌలింగ్ మా. నాట్ అవుట్. వెరీ గుడ్ రన్నింగ్ మా. వెరీ గుడ్ ఫీలింగ్.
అవుట్ మా బ్యాట్మెన్ నేమ్ మా రివ్యూ మా స్కోరా ఓకే స్కోర్ స్కోర్ బ్యాట్మెన్ నేమ్ మా స్కోర్ 38 loss of 2 wickets 3 overs completed batsman name please అస్గర్ బ్యాటింగ్ వచ్చాడమ్మా ఆన్సర్ ను పాపేపల్లి ప్రేక్షకులు బాగా బ్యాటింగ్ అవ్వాలని కోరుతున్నారు ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇక్కడ పలుకులలో విమల్లో కేసరి చిట్టిబాబు కొడక హరికృష్ణ వెరీ చక్కటి బౌలింగ్ చేయడంతో చక్కగా బాల్ వదిలిపెట్టడంతో గజపతి బౌండరీ వెళ్ళింది చక్కటి బాల్ వేసాడమ్మా కెప్టెన్ హరికృష్ణ ఇక్కడ కీపర్ ఫెయిల్ అవడంతో చక్కటి బౌండరీ వెళ్ళింది వెరీ గుడ్ కీపింగ్ మా నువ్వు ఇట్లా మంచి కీపింగ్ చేసి మడుగులపల్లికి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము ఇక్కడ అలాగే పాపేపల్లి బ్యాట్మెన్ అన్సర్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నాడు హరికృష్ణ చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు చక్కటి షాట్ ఆడాడు మిడాన్లో వెరీ గుడ్ రన్నింగ్ మా ఇక్కడ పాపేపల్లి బ్యాట్స్మెన్ ఆడదంటే ఇక్కడ బాబా నన్న ఎంత సంతోషపడుతున్నాడు అది మాటల్లో చెప్పలేము స్పోర్ట్ నెట్స్ ఉంటే అట్లే ఉండాలి వయసుతో సంబంధం లేదు అసలు అతని సంతోషానికి హద్దులు లేకుండా ఇక్కడ చక్కటి బ్యాటింగ్ అలాగే చక్కటి బౌలింగ్ వెరీ గుడ్ చక్కటి బౌలింగ్ హరికృష్ణ నువ్వు నా తమ్ముడైనా నేను చాలా గర్వపడుతున్నాను 3 కోడిగుడ్లు పెట్టినావమ్మా చక్కటి షాట్ ఆడాడు ఇక్కడ కీపర్ చేతిలో నుంచి పోతుంది బాలు అవుట్ మా రఘుపతి ఈ మధ్య ఫాదర్ అయినా కూడా మంచి రన్నింగ్ తీసుకొని క్యాచ్ పట్టాడు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏజ్తో సంబంధం లేదు వెరీ గుడ్ బా రఘుపతి అదే విమల్లో పలుకుల్లో కేసరి ఏంటి వెళ్ళిపోయింది యారగినికి గజపతి ఛాన్స్ నో బాల్ ఇస్తాం ఫోన్ మాడితే నెక్స్ట్ బ్యాట్మెన్ నేమ్ పీరుల్లా భాష అంట నెక్స్ట్ బ్యాట్మెన్ నేమ్ అనుభవం చూసి రాలా బాలు పావేపల్లి ఇంతకుముందు 2 మ్యాచ్లు ఎక్కడ పెట్టినారు మీ బ్యాటింగ్ పావేపల్లి టీం విన్నింగ్స్ వైపు దూసుకొని పోతున్నది అలానే రామపన్న చక్కటి వాకింగ్ చేస్తూ నడుస్తున్నాడు మా అక్కడ ఫీల్డ్ లో చక్కటి బాల్ వేసాడు హరికృష్ణ 4 ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ బోర్డ్ 44 లాస్ ఆఫ్ 3 వికెట్ బౌలర్ నే మహేశ్వర్ ముద్దుగా నాయుడు అంటాము
మడవలపల్లి బెస్ట్ బౌలరు, ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడని కోరుకుంటున్నాం మేము ఇక్కడ చాలా మంది యూత్. చక్కటి బ్యాటింగ్ పాడేపల్లి తరపు నుంచి విష్ణువర్ధన్ అలాగే ఫీల్డ్లో పరిగెత్తున్నాడు. అచ్చా బాల్ క్యా బాలే భయ్యా. అలాగే ఇక్కడ వాళ్ళ లిటిల్ డాటర్ కూడా చూస్తున్నారు వాళ్ళ నాన్న బౌలింగ్ చేస్తుంటే. వాటే ఫీలింగ్ మా రామప్ప అతను 200% ఇస్తున్నాడు మ్యాచ్ కావాల్సింది. అక్కడ హరికృష్ణ నుంచి కూడా మంచి చక్కటి ఫీలింగు. పాపేపల్లి ముఖ్యంగా చెప్పాల్సింది పాడేపల్లి బ్యాటింగ్ గురించి. పాపేపల్లి బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు. వాటే బాల్ మా మహేష్. ఎక్కడ పెట్టినావు మహేష్ ఇన్ని రోజులు ఈ బాల్? అంటే ఈ మ్యాచ్కి ఓపెన్ చేసినావు అనొద్దు. వెరీ చక్కటి బాల్ మహేశ్వర్ నుంచి. రన్అట్ దూరంలో పాపేపల్లి బ్యాట్ వెనుదిరిగాడు. చక్కటి కీపింగ్ చేశాడు గజపతి. నెక్స్ట్ బ్యాట్మెన్ నేమ్ 5 వికెట్లు. చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు మా మహేష్. చక్కటి కీపింగ్. ఇలా ఇంతకుముందు కీపింగ్ చేసింటే గజపతి ఇంకా 2 వికెట్లు ఎక్కువ పడిండు. పావేపల్లి నుంచి చక్కటి షాట్ కొట్టాడమ్మా. కానీ చక్కటి మల్లేష్ నుంచి చక్కటి ఫీలింగ్ మల్లేష్ నుంచి. సింగిల్ రన్. ఇక్కడ బైస్ రూపంలో 4 వెళ్ళింది. మరో చెత్త రికార్డును మూట కట్టుకున్న మహేష్. వాళ్ళు కెప్టెన్ ఇద్దరు మాట్లాడుకున్నారు. సురేందర్ రెడ్డి బ్యాట్మెన్ ఇటు సైడ్. ఓకే సారీ. వెరీ గుడ్ బౌలింగ్ మహేశ్వర్ నుంచి. గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన కంటే శ్వాస భయంకరంగా ఉంటుంది. ఇదేనేమో స్కోర్ బోర్డ్ 52, లాస్ ఆఫ్ 4 వికెట్, 5 ఓవర్ కంప్లీటెడ్. మరోవైపు హరికృష్ణ ఒక వైపు నుంచి అటాక్ చేస్తున్నాడు బౌలింగ్. తన అన్న పేరు నిలబెడతానని నీకు నుంచి కోరుకుంటున్నా నేను. అన్నకి పేరు నిలబెట్టే దానికి ముందు అన్న 3 కోడిగుడ్లు పెట్టాడు. వాట్ ఏ బ్యాటింగ్ మా సురేందర్ రెడ్డి. సురేందర్ నుంచి చక్కటి బ్యాటింగ్, అక్కడి నుంచి చక్కటి బౌలింగ్. నువ్వా నేను అంటూ జరుగుతుంది మ్యాచ్. ఈ మ్యాచ్ చూడాలి ఎవరు గెలుస్తారో. పావేపల్లి క్రౌడ్ గురించి ఎంత చెప్పుకునే తక్కువే మా. అక్కడ చక్కటి ఎంకరేజ్మెంట్ ఉన్నది. వాటే బ్యాటింగ్ సురేందర్ రెడ్డి నుంచి. చక్కటి బ్యాటింగ్ మా, చక్కటి బ్యాటింగ్. బాల్ గ్రౌండ్లో కొడితే ప్రైట్లో పడింది మా. చక్కటి స్కోర్ బోర్డ్ 56, లాస్ ఆఫ్ 4 వికెట్, 11 బాల్ రిమైనింగ్. టెన్ బాల్స్ రిమైనింగ్. సారీ. బాబా అన్న మ్యాచ్ ఎవరు గెలుస్తారని చూస్తున్నాడు. నేను నుంచి ఇదే కోరుకుంటానమ్మా. వాటే బ్యాటింగ్ మా, వాటే ఫీలింగ్ మా.
చక్కటి ఫీలింగ్ మా, చక్కటి. మడవలపల్లి మిస్ ఫీలింగ్ చేయడంతో ఒక రన్నర్ వచ్చింది. ఫ్రీ హిట్ మా, ఫ్రీ హిట్ని చక్కగా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాం పాపేపల్లి టీం. అలాగే వాటే కంబ్యాక్ బౌలింగ్ మా, వాటే కంబ్యాక్ మా. గంగాధర్ కూడా ఈ మ్యాచ్తో 3 బౌండరీలు కొట్టి స్కోరును యాడ్ చేశాడు. మరుగుపల్లి టీం కావాల్సినంత సపోర్ట్ చేశాడు. వెరీ గుడ్ బ్యాటింగ్ మా, వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బౌలింగ్. వెరీ గుడ్ బ్యాటింగ్ మా, వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ మడివారపల్లి టీం. వెరీ గుడ్ ఫీలింగ్. అలాగే చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. బాబా అన్న గ్రౌండ్ బయట వాళ్ళని కోరుతున్నాము. బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ మా, వెరీ గుడ్ బ్యాటింగ్ మా. చక్కటి ఫీలింగ్ చేశాడు అక్కడ వేణు, చక్కటి ఫీలింగ్ చేశాడు. రన్ అవుట్ ఇచ్చాడు లెగ్ ఎంపైర్. ఇక్కడ రన్అట్ రూపంలో వెనుదిరిగాడు బ్యాట్మెన్, పాట్పేపల్లి బ్యాట్మెన్ సురేందర్ రెడ్డి రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. మడవలపల్లి చక్కటి ఫీలింగ్ చేశాడు అక్కడ. విష్ణువర్ధన్ సబ్సిడీ వచ్చిన చక్కటి ఫీలింగ్ చేశాడమ్మా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నేను అతనికి పెప్సీ తీద్దాం అనుకుంటున్నా. చక్కటి బ్యాటింగ్ మా. సింగిల్ రన్, 6 overs completed. Scoreboard 16, loss of 5 wicket, 6 ball remaining. ప్రతి ఒక్క మ్యాచ్లో లాస్ట్ ఓవర్కు ఏగేంద్ర బౌలింగ్ వచ్చి మ్యాచ్లో కీలక మలుపు తిప్పుతున్నాడు. ఇక్కడ మనోజ్ కుమార్, బాలు, రేవంత్ తరఫు నుంచి ఏగేంద్ర మంచి బౌలింగ్ వేయాలని మరువారు టీంని కోరుకుంటుంటే అక్కడ బాబా అన్న మంచి బ్యాటింగ్ ఆడాలని పాపేపల్లి టీం తరఫు నుంచి కోరుకుంటున్నాడు. మంచి ఫీలింగ్ సెట్ చేశారమ్మా మడువారపల్లి టీం. అలాగే బ్యాటింగ్ కూడా మంచి పాపేపల్లి టీం ఊపి మీద ఉంది. మీరు కొట్టుకుంటే నేను వచ్చి కొడతా అనేటట్టున్నాడు బాబా అన్న. మంచి ఫీలింగ్ సెట్ చేస్తున్నామా బౌలింగ్ అక్కడ. ఓకే, వేగేంద్ర మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడని కోరుకుంటున్నాము. 11 మ్యాచ్లో లాస్ట్ బాల్ వచ్చి మంచి చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. వైడ్, మరొక వైడ్ వేగేంద్ర. బ్యాట్స్మెన్ కొడితే ప్లాయిట్లో పడాలనుకుంటున్నాడు. అలాగే బౌలర్ కూడా మిడిల్ స్టెంపుల్ వేయాలని కోరుకుంటున్నాడు. వెయిట్ చేద్దాం. వెరీ గుడ్ బౌలింగ్ వేగేంద్ర నుంచి. చక్కటి బాల్ వేయడంతో డాట్ జరగడం జరిగింది. ఐదు బాల్కు 2 కొట్టాలా? ఏం జరుగుతుందో చూడాలా. అక్కడ పలుకులలో కేసరి మిస్ఫీల్డింగ్ చేయడంతో 4 పాపేపల్లి విన్ అయింది. పాపేపల్లి టీం ఎండింగ్ విన్నుతో ముగించింది. పాపేపల్లి మ్యాచ్ గెలుచుకున్నారు. మడివారి పిల్లలు హృదయాలు గెలుచుకున్నారు. బోండాలు ఎంపైర్ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్ గజపతి. అలాగే బోండాలకు కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తాను. బాబు అన్న మొహంలో నవ్వు ఉట్టిపడుతుంది. కానీ బ్యాటింగ్ లేదని కొంచెం డిసప్పాయింట్ అయినాడు. వాడు పలుకులలో కేసరి ప్రైట్లు ఇవి చచ్చిపో. ఇక్కడ గజపతి హరికృష్ణ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు.